హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వంట వేదిక కుకింగ్ విత్ లవ్. ఈరోజు మన వ్యూవర్స్ కోసం పచ్చిరేలు కోడిగుడ్లు వండబోతున్నానండి. ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసేసుకుని పిలౌట్ చేశాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుని ఎగ్స్ మట్టికి పసుపు వేసుకుని కొంచెం ఎగ్స్ ఫ్రై చేసేసుకుని ప్లేట్లో తీసేసుకున్నాక దాంట్లోనే మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్స్ అన్ని నేను ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత ఇవ్వండి రొయ్యలు వేసేసాను. ఈ రొయ్యలు దీంట్లో కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. అంటే కర్రీలో తర్వాత వేసుకుందాం. ఓన్లీ రొయ్యలు పట్టికే వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇలా రొయ్యలు కుక్ చేసుకుందాం అండి. కుక్ అని ఎందుకంటానంటే ఫస్ట్ రొయ్యల్లో వాటర్ అంతా ఊరుతాయి కాబట్టి అవి కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై కంటెంట్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఇలాగ అయిపోయిన తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకొని వేరే బాండీలో ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ వేరే బాండీ పెట్టుకుని ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కాక ఆనియన్తో పాటే పసుపు వేసేస్తున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకుందాం. ఈలోగా మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీతో మాట్లాడితేనే సాల్ట్ కూడా వేసానండి. కర్రీకి సరిపడా వేసేసాను. ఇలా బ్రౌనిష్ కలర్లోకి ఆనియన్స్ రావాలండి. ఇందాకలా ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ దీంట్లో వేసేస్తున్నానండి. వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని 2 minutes కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈలోగా మనకు పక్కన రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఓకే, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ వరకు 2 minutes కలుపుకోండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఒక మసాలా వేస్తున్నానండి. అదేంటంటే ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మసాలా వేసేసి పచ్చివాసన పోయేదాకా 2 minutes కలుపుకొని నెక్స్ట్ మనం కారం వేసుకుందాం అండి. 3 tablespoon వరకు కారం వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మెజర్మెంట్ చేసుకుని తీసుకుని పెట్టుకున్నాను. అయితే ఇది కూడా కారం కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకొని బాగా కారం మొత్తం పీసెస్కి పట్టేటట్టు కలుపుతాను. కలుపుకున్నాక ఇలా అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం అండి. ఇవన్నీ ముక్కలు ములిగేదాకా వాటర్ పోసేసుకుందాము. చూడండి ఇలాగా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసుకుని అప్పుడే ఎగ్స్ అప్పుడే వేయక్కర్లేదండి. మనకి ఏదైతే ఫ్రాన్స్ చక్కగా ఉడికిపోయాక ఆల్రెడీ మనకు బాయిల్డ్ ఎగ్సే కాబట్టి అప్పుడు తర్వాత వేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి. చూడండి ఇలాగా. ఇప్పుడు అవి కుక్ అయిపోయినాయండి. రొయ్యలు కుక్ అయిపోయినాయి కాబట్టి ఎగ్స్ వేసేస్తున్నాను. ఎగ్స్ వేసేసుకుని ఎగ్స్ విడకుండా చక్కగా కలుపుకుందాము. కర్రీ చక్కగా దగ్గరికి ఉడికిపోయిందండి. ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మన కర్రీ పైన కొత్తిమీర జిమ్మేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.